హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ గవర్నమెంట్ ఉద్యోగ క్యాలెండర్, దీన్ని మనం జాబ్ క్యాలెండర్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. 2024-20 సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ డేట్స్, ఏ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ జాబ్ క్యాలెండర్ అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 అనేటువంటిది, ఇందులో సీరియల్ నెంబర్, name of the recruitment notification, categories of post cover, month in which notification would be issued by the recruiting agency, tentative month of the exam, name of the recruiting agency, అదే రకంగా క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్, అదే రకంగా రిమార్క్స్. ఈ రకంగా చూసుకున్నట్లయితే సీరియల్ నెంబరు, నోటిఫికేషన్ అనేటువంటిది, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఏంటిది, అదే రకంగా ఏ కేటగిరీస్లో పోస్టులు ఉన్నాయనేటువంటిది, అదే రకంగా ఏ మంత్లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది, ఎగ్జామినేషన్ టెంటేటివ్ డేట్స్ ఎప్పుడు ఉంటుంది, ఏ ఏజెన్సీ అనేటువంటిది కండక్ట్ చేస్తుంది, అదే రకంగా క్వాలిఫికేషన్ ఏంటిది అంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటిది, రిమార్క్స్ ఏమైనా ఉంటాయి అనేటువంటి తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటిది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఆల్ పోస్ట్ నోటిఫై అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ సంబంధించినటువంటిది, ఇది ఆల్రెడీ February 24న దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. ఈ మెయిన్ ఎగ్జామ్ అనేటువంటి చూసుకున్నట్లయితే October 24న కండక్ట్ చేస్తారు అన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి TGPSC అనమాట అండి. క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఎగ్జామ్స్ ఆర్ షెడ్యూల్డ్ ఫ్రమ్ October 21st to 27th 2024 అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. సో మనకి ఎగ్జామినేషన్స్ అనేటువంటిది గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటిది 21st October నుంచి 27th October వరకు దీనికి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ గ్రూప్ 3 సర్వీసెస్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఆల్ పోస్ట్ అండర్ గ్రూప్ 3 సర్వీసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ 2022లో, మనకి December 2022లో నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి November 24న, రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి TGPSC అనమాట అండి. గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్, ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన ఉన్నటువంటి వారు ఏదైతే మిగతా పోస్టులకు ఏదైతే సర్టెన్ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే కనుక November 17th, అదే రకంగా November 18th, ఈ 2 డేస్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్లయితే కనుక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్ ఇన్ HW అండ్ FW డిపార్ట్మెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనమాట అండి. దీనికి సంబంధించినటువంటిది టెంటేటివ్ మనకి నోటిఫికేషన్ డేట్ వచ్చేసి చూసుకున్నట్లయితే September 24th వేయడం జరిగింది. టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి November 24th అనమాట అండి. MHSRB అనేటువంటిది కండక్టింగ్ ఏజెన్సీ అనమాట అండి. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక రిక్వైర్మెంట్స్ వచ్చేసి సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అండ్ 8 అదర్ క్వాలిఫికేషన్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్ GNM, అదే రకంగా BSc నర్సింగ్ ఆఫీసర్స్, అదే రకంగా D Pharmacy, B Pharmacy, ఫార్మసీ, D for ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆయుష్ యునాని, అదే రకంగా హోమియోపతి ఫార్మసిస్ట్ ఆయుష్ అనేటువంటిది డేట్స్ అనేటువంటిది ఇంకా మనకి మెన్షన్ చేయలేదు. నవంబర్లో మాత్రం ఎగ్జామ్ ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించినటువంటిది ఆల్ పోస్ట్ నోటిఫై అండర్ గ్రూప్ 2 సర్వీసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ 2022. టెంటేటివ్ డేట్స్ వచ్చేసి December 24న, రిక్రూటింగ్ ఏజెన్సీ వచ్చేసి TSPSC, గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ అనేటువంటిది ఇక్కడ డేట్స్ అనేటువంటిది మెన్షన్ చేయలేదు, అయితే డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ 5th పోస్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ఇన్ ట్రాన్స్కో TGNPDCL, అదే రకంగా TGSPDCL ఉన్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదే రకంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సబ్ ఇంజనీర్ అనేటువంటి పోస్టులతోటి ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. టెంటేటివ్ వచ్చేసి October 24న రిలీజ్ చేస్తారు. January 25న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. TG ట్రాన్స్కో అనేటువంటిది దీని యొక్క కండక్టింగ్ నోడల్ ఏజెన్సీగా ఉండడం జరుగుతుంది అనమాట అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి BE, బీటెక్, డిప్లొమా, అదర్ క్వాలిఫికేషన్ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. అంటే అసిస్టెంట్ ఇంజనీర్కు ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, సబ్ ఇంజనీర్స్కి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది అనమాట అండి. సో దాని రిలవెంట్గా ఇస్తారన్నట్టు తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ 6th పోస్ట్ చూసుకున్నట్లయితే కనుక గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట అండి. డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ AEE ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. దీని నోటిఫికేషన్ డేట్ వచ్చేసి October 2024లో రిలీజ్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి January 25న కండక్ట్ చేయడం 2025 జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్టింగ్ ఏజెన్సీ వచ్చేసి
టీజీపీఎస్సి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఆర్ ఈక్వలెంట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. డేట్స్ ఇంకా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ వచ్చేసి కేటగిరీ పోస్ట్ వచ్చేసి టెట్ టీచర్స్ ఇష్యూయింగ్ వచ్చేసి నవంబర్ 24న 2024 రిలీజ్ చేస్తారన్నట్లు తెలపడం జరిగింది. జనవరి 2025 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎడ్ డిఎడ్ ఈక్వలెంట్ అనేటువంటిది అడగడం జరిగింది. రిమార్క్స్ చూసుకున్నట్లయితే కనుక టెట్ ఈజ్ నాట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్, ఇట్స్ ఏ మ్యాండేటరీ క్వాలిఫైయింగ్ ఫర్ సర్టెన్ టీచర్ పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. అయితే డేట్స్ అనేటువంటిది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ 8 చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లాగానే మనకి స్టేట్ లెవెల్ చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటిది ఆన్ ద లైన్స్ అనేటువంటిది అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మొత్తం 9 పోస్ట్స్ కేటగిరీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ 24 నోటిఫికేషన్ అనేటువంటిది 2024 నోటిఫికేషన్ ఇస్తారు. 2025 ఫిబ్రవరిన ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీ వచ్చేసి టీజీపీఎస్సి. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టన్ పోస్ట్. ఏదైతే కొన్ని స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది కొన్ని విభిన్నమైనటువంటి పోస్టులకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గెస్టెడ్ స్కేల్ ఆఫీసర్ అదర్ ప్రొవిజనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ అనేటువంటిది వేయడం జరిగిందన్నమాట. ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2లో కాకుండా ఏదైతే గెస్టెడ్ ఆఫీసర్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి పోస్ట్ అనేటువంటిది ఇందులో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి. దీనికి డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ అనేటువంటిది దీనికి బేస్గా తెలపడం జరిగింది అనమాట అండి. సో జనవరి 2025న నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారు. 2025 ఏప్రిల్న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. నోడల్ ఏజెన్సీ ఎగ్జామ్ కండక్ట్ ఏజెన్సీని చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్సి. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. డేట్స్ అనేటువంటిది మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ డిఎస్సి టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇది టీచర్స్ సంబంధించినటువంటిది 2025 ఫిబ్రవరిలో ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తారు. ఏప్రిల్ 2025న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. దీనిది స్కూల్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ అనేటువంటి దీన్ని రిక్రూట్ చేస్తుంది. డిగ్రీ విత్ బిఎడ్, ఇంటర్మీడియట్ విత్ డిఎడ్, అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అడగడం జరిగింది అనమాట అండి. పోస్ట్ అనేటువంటిది ఇంకా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అనమాట అండి. 2025 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారు. మే 2025న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టీజీపీఎస్సి నోడలింగ్ ఏజెన్సీ. ఇంటర్మీడియట్ లేకపోతే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది టీచర్ సంబంధించినటువంటిది 2025 ఏప్రిల్న కండక్ట్ చేస్తారు. నోటిఫికేషన్ ఇస్తారు. జూన్ 2025న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది రిక్రూటింగ్ ఏజెన్సీగా ఉంటుంది. బిఎడ్ డిఎడ్ ఈక్వలెంట్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అనమాట. టెట్ అనేటువంటిది రిక్రూటింగ్ ఎగ్జామ్ అనేటువంటిది కాదు. ఇట్ ఇస్ మ్యాండేటరీ ఫర్ క్వాలిఫై ఫర్ సర్టనింగ్ టీచర్ పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటిది ఆల్ పోస్ట్స్ అండర్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ అనమాట అండి. దీని యొక్క డేట్ అనేటువంటిది రిక్రూట్మెంట్ డేట్ అనేటువంటిది ఇంకా మెన్షన్ చేయలేదు. నోటిఫై అండర్ గ్రూప్ 1 సర్వీసెస్ జూలై 25న టెంటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఇస్తారు. టీజీపీఎస్సికి సంబంధించినటువంటిది అనమాట అండి. దోస్ హూ క్వాలిఫైడ్ ఇన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ విల్ అపియర్ ఫర్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ అనమాట అండి. సో దీన్ని చూసుకున్నట్లయితే కనుక ఎస్ఐకి సంబంధించినటువంటి ఏప్రిల్ 2025న నోటిఫికేషన్ ఇస్తారు. ఆగస్టు 2025న ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. టీజీపీఆర్బీ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. దీనికి ఎనీ డిగ్రీ అడగడం జరిగింది అనమాట. ఇది కేవలం ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ అనమాట అండి. ఆగస్టులో కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ అదే రకంగా పీసీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సివిల్ ఆర్ ఈక్వలెంట్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇది కూడా అంటే కానిస్టేబుల్ సంబంధించినటువంటిది. ఇది కూడా ఏప్రిల్ 2025 నోటిఫికేషన్ ఇస్తారు. ఆగస్టు 2025న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టీజీపీఆర్బీ ఏజెన్సీ. ఇంటర్మీడియట్ అనేటువంటిది దీని యొక్క మినిమం క్వాలిఫికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అకాడమిక్ పోస్ట్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్లో అకాడమిక్ పోస్ట్ సంబంధించినటువంటి లెక్చరర్ కానీ లైబ్రరీయన్ కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ ఇన్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అనమాట. ఇది జూన్ 2025న
నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 2025 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏజెన్సీ వచ్చేసి టీఎస్పీఎస్సి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ స్లెట్ పిహెచ్డి అదే రకంగా కసన్ సబ్జెక్ట్ అనేటువంటిది ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ తెలపడం జరిగింది అనమాట అండి. డిగ్రీ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్స్ డిగ్రీ కాలేజెస్ సంబంధించినటువంటి డిగ్రీ లెక్చరర్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ఆల్ రెసిడెంట్ కాలేజెస్. దీని నోటిఫికేషన్ వచ్చేసి జూన్ 2025 రిలీజ్ చేస్తారు. సెప్టెంబర్ 2025 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ట్రైబ్ అనేటువంటిది టీఆర్ఈఐఆర్బి అనేటువంటిది ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ స్లెట్ పిహెచ్డి కన్సర్న్ సబ్జెక్ట్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ గ్రూప్ 2 ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం 16 కేటగిరీస్ గాను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. ఇది మే 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అక్టోబర్ 2025 ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. టీజీపీఎస్సి రిక్రూటింగ్ ఏజెన్సీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఏదైతే స్పెషలైజ్డ్ ఏదైతే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దానికి సంబంధించినటువంటి హైట్ అనేటువంటిది స్పెషలైజ్డ్గా వేయడం జరుగుతుంది అనమాట. అంటే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 3 సర్వీసెస్ క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో చూసుకున్నట్లయితే మొత్తం 10 కేటగిరీలకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తారు. జూలై 25న మనకు నోటిఫికేషన్ డేట్ ఇస్తారు. నవంబర్ 2025న ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. టీజీపీఎస్సి రిక్రూటింగ్ ఏజెన్సీ ఎనీ గ్రాడ్యుయేషన్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ జాబ్ క్యాలెండర్లో లాస్ట్ పోస్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ సంబంధించినటువంటిది అనమాట అండి. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనింగ్ మైనింగ్ గ్రేడ్ E2 గ్రేడ్, నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ E&M మైనింగ్ సంబంధించినటువంటి ఇది E&M సంబంధించినటువంటి అన్ని E2 గ్రేడ్ సంబంధించినటువంటి ఒక E3 గ్రేడ్ ఉండదు అనమాట అండి. నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ FA E2 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ సివిల్ E2 గ్రేడ్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ GDMOS E3 గ్రేడ్ అనమాట అండి. జూలై 2025న నోటిఫికేషన్ ఇస్తారు. నవంబర్ 2025న ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. SCCL అనేటువంటిది కండక్టింగ్ బోర్డ్ అనమాట అండి. ఇది రిక్వలెంట్ ఏదైతే మైనింగ్ అదే రకంగా EM అదే రకంగా FM అదే రకంగా సివిల్ GDMOS సంబంధించినటువంటి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఇందులో అడగడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించినటువంటి మొత్తం 20 నోటిఫికేషన్స్ తోటి మనకి పోస్టింగ్ అనేటువంటిది క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. మరిన్ని ఇంకా అప్డేట్స్ అనేటువంటిది వచ్చిన వెంటనే నేను మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో కనుక మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.